నీ మార్కు చూస్తే నువ్వు ఎంపీ సీట్ ఇస్తావన్నా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అది నీ మార్కు. మొత్తం మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మాట్లాడితే నేను పేదవాళ్ళకండా అంటున్నాడు. నేను అదే చెప్తున్నా, నువ్వు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల దోసేసే జలగ నువ్వు. నేను అట్ట కాదు, సంపద సృష్టించి 15 రూపాయలు ఇచ్చి అది 100 రూపాయలు చేసి అక్కడి నుంచి 5,000 చేసి అక్కడి నుంచి 10,000 చేసి పేదవాళ్ళని పైకి తీసుకురావడం నా మార్క్. అది ఒక ఉదాహరణ చెప్తున్నా. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, అవునా కాదా? ఎవ్వడు చెప్పక్కర్లా, ప్రజలు మరిచిపోలేరు. ఒక ఎయిర్పోర్ట్ చూసినా, ఒక ఔటర్ రింగ్ రోడ్ చూసినా, ఒక హైటెక్ సిటీ చూసినా అడుగడుగునా నా ముద్ర హైదరాబాద్ పైన ఉంది, అవునా కాదా? విభజన జరిగింది, నేను అభివృద్ధి చేసింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం చేశా, కానీ అది తెలంగాణకి వెళ్ళింది. 10 సంవత్సరాలే మనకు టైం ఇచ్చారు, కానీ 10 సంవత్సరాలు అక్కడ కూర్చుంటే కూడా మనం అభివృద్ధికి నోచుకోం. ఒకవేళ అభివృద్ధి అయినా మళ్ళీ అది తెలంగాణకే పోతుందనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఒక విజన్ తయారు చేశాను. 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలనేది నా విజన్. దానికి కావలసిన వనరులు సమకూర్చా, అమరావతి ప్లాన్ చేశా, పోలవరం ప్లాన్ చేశా, నదుల అనుసంధానానికి వెళ్ళా, ప్రపంచంలో తిరిగా, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా, విశ్వాసం కలిగించా. అదే నేనుంటే ఏం తమ్ముళ్ళు మీ ఏ ఒక్కడికి కూడా ఉద్యోగం లేదనే మాట ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నేను ఇంకోటి ఆలోచించాను. ఎప్పుడు డెవలప్మెంట్ అంటే పేదవాళ్ళ ఆదాయం పెరగాలి, మీ తలసరి ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీ జీవన ప్రమాణాలు పెరగకుండా ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఇక్కడ మీరు చూస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ కంటే మనకు 35% తలసరి ఆదాయం తక్కువ. నేను ఆలోచించి 2014-19 వరకు కష్టపడి 35 నుంచి 27% తగ్గించాను, అంటే 8% తగ్గించాను. అదే నేనుంటే తెలంగాణతో సమానంగా అవసరం అంటే ఇంకా మిన్నగా నేను తయారు చేసేవాడిని. నువ్వు వచ్చేం చేశావు? 5 ఏళ్లు నువ్వు పరిపాలన చేశావు. 27 నుంచి 45% పెరిగింది. తెలంగాణ అభివృద్ధి అయిందా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఒట్టి మాటలు 10 రూపాయలు ఇచ్చి మీ జోబీల్లో 100 రూపాయలు కొట్టేసే జలగా మోసకారి ఈ జగన్మోహన్ రెడ్డి.